శ్రీ గురు దత్తాత్రేయ. జూలై 10వ తారీఖు నుండి 20వ తారీఖు మధ్యలో గ్రహ సంచారాన్ని బట్టి కర్కాటక రాశి ఫలితం చూద్దాం. కర్కాటక రాశి వారికి గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉండడం చేత ఈ 10వ తారీఖు నుండి 20వ తారీఖు మధ్యలో డబ్బు బాగా వస్తుంది. గతంలో రావాల్సిన డబ్బు వచ్చే అవకాశం ఉంది, లేదా ఏదో ఒక రూపేణ డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగం చేసే వాళ్లకు కుజగ్రహము లాభస్థానంలో ఉండడం చేత ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా ప్రశాంతంగానే ఉంటుంది కర్కాటక రాశి వారికి. ఈ వ్యయస్థానంలో రవి బుధ సంచారం జరుగుతుంది కాబట్టి విదేశాల్లో ఉన్న వాళ్లకు కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే మీరు అనుకున్న పని కొంచెం డిలే అవ్వచ్చు, బట్ ఈ 10 రోజుల్లో పెద్దగా మీకు కష్టాలు ఇబ్బందులు వస్తాయని ఇక్కడేమీ మనకు కనపడట్లేదు. ఈ కర్కాటక రాశి వారికి శుక్రగ్రహము ధనస్థానంలో సంచారం, అయితే కేతువుతో శుక్రుడు ఉండడం ద్వారా అనుకున్న స్థాయిలో డబ్బు వచ్చినప్పటికీ కొంత ఖర్చు కూడా కనబడుతుంది. వాహన సంబంధితమైన ఇబ్బందుల ద్వారా ఖర్చులు, అంటే మీరు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. అలాగే వాహన సంబంధితంగా ఖర్చులు ఏవి పెట్టకూడదు. నూతన వాహనాలు తీసుకోవడం కానీ, అమ్మడం కానీ, లేదా వెహికల్స్కి ఏదైనా చేయించడం కానీ అవన్నీ పెట్టకూడదు. వ్యాపారం చేసే వాళ్ళకు కూడా అధిక లాభాలు సూచిస్తున్నాయి గురువు యొక్క అనుగ్రహం చేత. కర్కాటక రాశి వారికి 10వ తారీఖు నుండి 20వ తారీఖు మధ్యలో వ్యాపార లాభాలు తెలుస్తున్నాయి. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది, ఎందుకంటే వ్యయస్థానంలో బుధుడు ఉండడం చేత ఆరోగ్యం కూడా పెద్దగా ఇబ్బంది ఏం పెట్టదు. అయితే ఇంట్లో గొడవలు చికాకులు ఏమైనా ఉంటాయంటే తగ్గుతాయి. కర్కాటక రాశి వారికి 10వ తారీఖు నుండి 20వ తారీఖు మధ్యలో గొడవలు చికాకులు తగ్గుతాయి. భార్య పిల్లలతోని ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. అలాగే లోన్లు ఏదైనా మీరు పెట్టుకున్నారంటే ఆ లోన్లు కూడా మీకు లభించే అవకాశం ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఇక కర్కాటక రాశి వారు చదువుకునేటటువంటి వాళ్ళు పిల్లలు డిస్టర్బ్ అవ్వడం, చదువులో ఏదైనా ఆటంకం రావడం అనేది జరగదు. ఎందుకంటే వాతావరణ మార్పు చేత చిన్న చిన్న అనారోగ్య సమస్యల చేత ఏదైనా వీళ్ళు చదువులో డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉందంటే అది కూడా ఏం లేదు. 10వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు కర్కాటక రాశి వారికి విద్యాయోగం కూడా ఉంది. ఇక వీళ్ళు ముఖ్యంగా 11వ తారీఖు ఈ నెల 10వ తారీఖు నుండి 20వ తారీఖు మధ్యలో 11వ తారీఖు తలస్నానం చేస్తే సర్వ పాపహరణం. ఈ కర్కాటక రాశి వారు 10వ తారీఖు నుండి 20వ తారీఖు మధ్యలో ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవాలి లేదా వినాలి. ఇక ఈ 10వ తారీఖు నుండి 20వ తారీఖు మధ్యలో దగ్గరలో ఉన్న దుర్గాదేవి ఆలయాన్ని దర్శించాలి. ఈ ప్రాయశ్చిత్తాలు కర్కాటక రాశి వారు పాటిస్తే ఈ 10 రోజులు, అంటే ఈ వారమంతా కూడా ఈ 10వ తారీఖు నుండి 20వ తారీఖు మధ్యలో అద్భుతంగా ఉంటుంది.